వర్చువల్ గ్లోకల్ వర్చువల్ గ్లోకల్ ఇస్ అ ట్రైనింగ్ అండ్ కన్సల్టింగ్ ఇన్స్టిట్యూట్. అంటే మాది ఒక ట్రైనింగ్ అండ్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్ అండి. మేము ఈ ఆర్గనైజేషన్ ద్వారా 3 డిఫరెంట్ సర్వీసెస్ ఇస్తాము. ఒకటి ట్రైనింగ్స్ లో ఉన్నాము, ఇంకొకటి హెచ్ఆర్ సర్వీసెస్ ఇస్తాము, ఇంకొకటి బిజినెస్ కన్సల్టేషన్ ఇస్తాము. ట్రైనింగ్స్ లో టోటలీ మీ రిక్వైర్మెంట్ బేస్ మీద, లైక్ ఇప్పుడు లక్ష్మి గారు అన్ని నేర్పిస్తున్నాము అన్నారు, వాళ్ళకి బిజినెస్ ఎలా పెంచాలి ఏంటి అది కూడా నేర్పిస్తామన్నారు. అలాంటి రిలేటెడ్ వాటిల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, బిజినెస్ స్కిల్స్ కావచ్చు, కస్టమర్ కేర్ స్కిల్స్ కావచ్చు, ఇలాంటి ఏమైనా స్పెసిఫిక్ గా కావాలి అంటే అలాంటి సెషన్స్ కూడా ఇస్తాము. ట్రైనింగ్స్ అన్నిట్లో ఎక్కువ మట్టుకి మా దగ్గర బాగా తీసుకునే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ మోటివేషన్, హెచ్ఆర్ రిక్రూట్మెంట్స్, హెచ్ఆర్ ప్రాసెసెస్, వీటికి రిలేటెడ్ ఎక్కువ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదైనా సరే కస్టమైజ్ చేయగలము. మాది చాలా పెద్ద టీం అండి. ఆన్లైన్, ఆఫ్లైన్, ప్రస్తుతానికి ఆల్రెడీ ఇండియా అండ్ యుఎస్ఏ మేము ట్రైనింగ్స్ ఇస్తున్నాము. సో 1-on-1 ట్రైనింగ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం గ్రూప్ ట్రైనింగ్స్ కూడా ఉంటాయి. ప్రస్తుతానికి మేము ఆల్రెడీ ఇప్పుడు మండే నుంచి ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఎందులో అయితే హెచ్ఆర్ ప్రాసెస్ ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆ ట్రైనింగ్ అయిపోయాక వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నాము. వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు మేము ఇంటర్వ్యూస్ కి పంపిస్తాం. వాళ్ళు ఏ జాబ్ పిక్ చేసుకుంటారు, ఎప్పుడు వాళ్ళ జాబ్ లోకి వెళ్ళాలనుకుంటారు, అది టోటలీ వాళ్ళ ఇష్టం. అండ్ ఈ బ్యాచ్ ఆన్లైన్ లో ఉంటుంది. ట్రైనింగ్స్ లో స్పెసిఫిక్ గా చెప్పాలంటే స్కూల్స్ అండ్ కాలేజెస్ లో కూడా సెమినార్స్ అవన్నీ చేస్తామండి. సో మేము బేస్ అయ్యింది మాత్రం హైదరాబాద్, కానీ మేము ఆన్లైన్ ఆల్ ఓవర్ ద గ్లోబ్ ఎక్కడైనా కూడా మేము మా సర్వీసెస్ ప్రొవైడ్ చేయగలం. హెచ్ఆర్ సర్వీసెస్ అంటే మామూలుగా చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్, అంటే ఇప్పుడు చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు, స్పెషలీ సేవాతో టైఅప్ అయిన తర్వాత మేము తీసుకొచ్చిన ఒక కొత్త ప్రాజెక్ట్ ఏంటి అంటే చిన్న చిన్న బిజినెస్ వాళ్ళకి అకౌంటింగ్ చేయాలన్నా, మార్కెటింగ్స్ చేసుకోవాలన్నా, లేకపోతే ఆ, వాళ్ళంతటా వాళ్ళు సేల్స్ చేసుకోవాలన్నా అవన్నిటికీ సపోర్ట్ ఉండదు. కాబట్టి అన్ని వాళ్ళు ఒక్కలే చేసుకుంటారు, లేదా లేదా ఫ్యామిలీలో ఇద్దరు కలిసి మొత్తం అన్ని వర్క్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వర్క్ కి కావాల్సిన ప్రతి సపోర్ట్, అంటే మీకు సేల్స్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, అకౌంటింగ్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్, లేదా మీకు వెబ్సైట్ లేదు ఒక వెబ్సైట్ కావాలి, సేవాతో టైప్ అయి చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఇస్తున్నామండి. యాక్చువల్ గా ప్రైజెస్ చాలా వేరీగా ఉంటాయి బయట మేమిచ్చేయి. బట్ ఇక్కడ సేవ ఏదైతే ఎంటర్ప్రెనర్ సపోర్ట్ చేస్తుందో అండ్ ఉమెన్ ఎంటర్ప్రెనర్ స్పెషల్లీ సపోర్ట్ చేస్తుందో వాళ్ళందరికీ కన్వీనియంట్ గా ఉండాలని చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ సర్వీసెస్ కూడా ఇస్తున్నాం మేము. మీకు బాగా సూటబుల్ అనుకుంటే మీరు అందులోంచి తీసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, బిజినెస్ కన్సల్టేషన్ ఏదైతే అన్నామో, ప్రతి చిన్న బిజినెస్, అంటే బిజినెస్ కన్సల్టేషన్ అన్నది చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కి అవన్నిటికీ చేస్తూ ఉంటాం, లేదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కి వీటికి చేస్తూ ఉంటాం మేము రెగ్యులర్ గా అయితే. కానీ చిన్న సమస్యలు కూడా స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ కి, లేకపోతే ఉన్న చిన్న చిన్న గ్రూప్స్ అక్కడ సేల్స్ అవుతూ ఉంటాయి. కానీ ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళలేరు. అది ఎందుకు అవుతుంది, ఎందుకు ఆగిపోయారు, లేకపోతే ఆ గ్రోత్ స్కేలింగ్ అప్ ఎలా చేయాలి అన్నది అనాలిసిస్ చేసి వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది అని ఇవన్నీ కూడా మేము ఇస్తాము. ఆ గైడ్ లైన్స్ అవన్నీ కూడా మేము ఇస్తాం అనమాట. సో స్పెషల్లీ బిజినెస్ డెవలప్మెంట్ అండ్ బిజినెస్ ఆంటర్ప్రెనర్షిప్ రిలేటెడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా 1-on-1 అంటే ఇండివిజువల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఆన్లైన్, ఆఫ్లైన్, ఇండివిజువల్ కన్సల్టేషన్ ఆన్లైన్, ఆఫ్లైన్ రెండిట్లో ఇస్తాము. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దాదాపుగా పేరెంట్సే ఉంటారు కాబట్టి వాళ్ళకు ఒక స్పెషల్ ఇన్ఫో ఇవ్వాలనుకుంటున్నాను. మేము చాలా స్పెషలైజ్డ్ అండి కెరియర్ కౌన్సిలింగ్ లో. సో మా దగ్గర సర్టిఫైడ్ కౌన్సిలర్స్ ఉన్నారు, ఎవరైతే కెరియర్ కౌన్సిలింగ్, కెరియర్ గైడెన్స్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇవన్నిటికీ మా దగ్గర సర్టిఫైడ్ ట్రైనర్స్, సర్టిఫైడ్ కౌన్సిలర్స్ ఉన్నారు. సో కెరియర్ కౌన్సిలింగ్ అండ్ కెరియర్ గైడెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో డైరెక్ట్ గా పిల్లలు ఏది చదువుకుంటున్నారు చదివేస్తున్నారు, ఒక ఫ్లోలో వెళ్ళిపోతారు. 10th అయిపోగానే ఇంటర్ అయిపోగానే డిగ్రీ, లేకపోతే ఎంసెట్, లేకపోతే నీట్, ఇలా అనుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అల్టిమేట్లీ అది ఇంట్రెస్టింగ్ లేదు అని మిడిల్లో డ్రాప్ అయిపోతుంటారు చాలా వాటికి. లేదా కంప్లీట్ చేసినా కూడా చాలా కష్టంగా, అసలు ఇష్టం లేకుండా చేస్తున్నాను, అనవసరంగా జాయిన్ అయ్యాను ఇందులో. నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది మా దగ్గర కౌన్సిలింగ్ తీసుకున్న వాళ్ళే, వాళ్ళకి మెడిసిన్ సూట్ కాదండి అని చెప్పిన పేరెంట్స్ ప్రెస్టేజ్ ఇష్యూ కోసం వెళ్ళి మెడిసిన్స్ చదివించి, అది పిల్లలకి యాక్చువల్గా ఆ ఇంటెలిజెన్స్ లేకపోయినా కూడా ఆల్టర్నేట్ ఏముంటాయి మేడం అని, అంటే సోషల్ ప్రెస్టేజ్ మనకి. నా దగ్గర ఒక పర్సనల్ కేసు ఇదైతే మాత్రం, యాక్చువల్లీ కిడ్స్ లేకుండా మేము కౌన్సిలింగ్ చెయ్యం, ఖచ్చితంగా స్టూడెంట్ ఉండాల్సిందే.
పేరెంట్ ఒకరు ఉండాలి, మదర్ ఆర్ ఫాదర్, అలాంగ్ విత్ ద స్టూడెంట్ ఉండాలి. వాళ్ళిద్దరూ వస్తే కౌన్సిలింగ్ చేస్తాం. అండ్ మా కౌన్సిలింగ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఇది మల్టీ డైమెన్షనల్ 360 డిగ్రీ యాంగిల్లో ఉంటుంది కౌన్సిలింగ్. అంటే ఇప్పుడు మీకు ఓన్లీ ఇంటెలిజెన్స్ ఉంది, మీ ఇంటెలిజెన్స్ లెవెల్కి సూటబుల్ మీరు ఒక ఇంజనీర్ అవ్వచ్చు, లేకపోతే ఒక సైంటిస్ట్ అవ్వచ్చు, ఒక మెడిసిన్లోకి వెళ్ళొచ్చు అని మేము చెప్పొచ్చు ఇంటెలిజెన్స్ బేస్ మీద. కానీ వాట్ ఇఫ్ ద పేరెంట్ ఇస్ పూర్, వాళ్ళు ఆ కేపబిలిటీ లేదు, ఆ బడ్జెట్ లేదు, అప్పుడు ఏంటి వాళ్ళ పరిస్థితి? సో వాళ్ళకు ఒకవేళ ఏమన్నా చేయూత ఇవ్వగలిగే ఆప్షన్స్ ఉంటే, అంటే లైక్ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, గ్రాంట్స్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, లేకపోతే కొన్ని కాలేజెస్ ఉంటాయి చాలా తక్కువ ఎకనామికల్ బడ్జెట్ ఫ్రెండ్లీ కాలేజెస్ ఉంటాయి. ఇలాంటి కాలేజెస్లోకి వెళ్ళడానికి సజెషన్స్, అంటే ఒక కెరియర్ గైడెన్స్ అన్నది ఏదైతే కెరియర్ కౌన్సిలింగ్ చేస్తున్నామో జస్ట్ మీ ఇంటెలిజెన్స్ బట్టి మీరు ఏం చదివేయచ్చు, మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్తే మీరు బాగా రాణిస్తారు అని చెప్పడం కాకుండా, వాళ్ళకు ఒకవేళ ఎకనామికలీ నాట్ సో వెల్ ఆర్ ఎకనామికలీ సూపర్ డూపర్ అయినా కూడా వాళ్ళకి బెస్ట్ ఏంటో చెప్పాలి. అది కూడా మేము చెప్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్ హోమ్ ఎన్వైరన్మెంట్ ఏముంది, ఆ ఎన్వైరన్మెంట్ ఎలా చేంజ్ అవుతే వీళ్ళు ఈజీగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలరు. అండ్ ఒక్క ఆప్షనే కాదు కెరియర్లో, లైక్ ఫస్ట్ వాళ్ళు తీసుకున్న ఆప్షన్ మారుతూ ఉంటుంది. పిల్లలకి ఎప్పుడైనా సరే హై స్కూల్లో ఉండగానే అన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి. ముందు వాళ్ళందరినీ చూసి డాక్టర్ అనుకుంటారు, తర్వాత అందరిని చూసి లాయర్ అనుకుంటారు, కానీ పోను తర్వాత అన్ని మారిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవుతారు. సో ఇలాంటి చేంజెస్ అన్నీ కూడా టైం టు టైం అప్డేట్ చేస్తాం అనమాట. సో ఇవి అప్డేట్ చేయడం వల్ల ఏంటంటే పేరెంట్స్కి కన్ఫ్యూషన్ ఉండదు, చిల్డ్రన్కి కన్ఫ్యూషన్ ఉండదు, అండ్ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏమంటే ఒక మెషిన్ లాగా జాబ్లోకి వెళ్ళకుండా ఆ జాబ్ కూడా వాళ్ళ లైఫ్లో, వాళ్ళ జీవితంలో ఒక భాగము, దాన్ని కూడా ఎంజాయ్ చేసే పద్ధతి నేర్పిస్తాం. సో ఇది రెగ్యులర్గా జరిగే ట్రైనింగ్ మోడ్యూల్స్ ఇవన్నీ. కెరియర్ కౌన్సిలింగ్ అన్నది మాత్రం సైకాలజిస్టులు వీళ్ళు ఇస్తారు. అండ్ ఎనీ సపోర్ట్ ఉంటే అది ఇస్తాం. ఇందాక నేను ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్తూ ఆపేశాను కదా, పేరెంట్ మదర్ వచ్చారు, చైల్డ్ని తేలేదు, మా ఇంట్లో అందరూ డాక్టర్సే, మా అమ్మాయి డాక్టర్ అవ్వాల్సిందే అన్నారు. కానీ ఆ అమ్మాయికి ఐక్యూ లేదు. ఫస్ట్ థింగ్ ఆ అమ్మాయికి ఆ ఇంట్రెస్ట్ లేదని క్లియర్గా చెప్తుందంటే, ఇప్పుడు ఈవిడ వచ్చిన కెరియర్ కౌన్సిలింగ్లో ఈవిడ ఏం అడుగుతారంటే నన్ను, నాకు ఖచ్చితంగా మీరు చెప్పండి ఆమె డాక్టర్ ఎలా అవుతుందో చెప్పండి, మీరు దానికి కౌన్సిలింగ్ ఇవ్వండి ఆమెకి, ఆమె డాక్టర్ చదవాల్సిందే అని కౌన్సిలింగ్ ఇవ్వండి అని చెప్పారు. చెప్తే అప్పుడు దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ ఎంత ప్రెషరైజ్ చేస్తున్నారు చైల్డ్ అని ఆ పేరెంట్కి ఎక్స్ప్లెయిన్ చేశాక, మీరు పాపని తీసుకురండి మాట్లాడదామంటే ఆవిడ మొత్తం 4 సిట్టింగ్స్ తీసుకున్నారు. 4 సిట్టింగ్స్ కూడా 4 టైమ్స్ కూడా ఫీజు పే చేసే తీసుకున్నారు. కానీ ఒక్కసారి కూడా పాపని తేలేదు. ఆవిడ నన్ను కౌన్సిల్ చేస్తున్నారు అనిపించింది 4 టైమ్స్ కూడా. అల్టిమేట్లీ అంటే కేస్ టు కేస్ వేరీ అవుతుంది. ఇప్పుడు ఎంత మొండిగా ఉన్న పేరెంట్ కిడ్ని తీసుకురాకుండా వస్తుంది, చైల్డ్ని తేకుండా వస్తున్నారు, ఎలా వీళ్ళని కౌన్సిల్ చేయాలనుకున్నాను. అక్కడ వీ కేమ్ అప్ విత్ అ రియల్ వండర్ఫుల్ ప్లాన్. అంటే అదొక డిఫరెంట్ మెథడ్లో హ్యాండిల్ చేయడం జరిగింది. పేరెంట్తో మాట్లాడి ముందు పేరెంట్ని ఫైన్ ట్యూన్ చేసి, సరే పాప ఇంట్రెస్ట్ ఏంటి, హాబీస్ ఏంటి, తనకి బాగా ఇష్టం ఏంటి అంటే ఇంకా అప్పుడు చెప్పుకొచ్చారు. మా పాపకి పెట్స్ అంటే చాలా ఇష్టం అండి, ఇంటి నిండా ఎలాంటి పెట్ అయినా సరే, కాకిని కూడా పెంచమంటే పెంచుతుంది మా పాప, అంత ఇష్టం ఆ అమ్మాయికి యానిమల్స్ అంటే అని అన్నారు. సో ఆ టైంలో నేనేం చెప్పానంటే, అయితే మీరు ఎంబీబీఎస్కి పుష్ చేయకండి, ఎందుకంటే ఎంబీబీఎస్ ఆ అమ్మాయి క్యాలిబర్ కాదు, ఇంట్రెస్ట్ లేదు దాన్ని మించి. సో ఆ అమ్మాయి ఆ సెమిస్టర్స్ అన్ని కంప్లీట్ చేయడము, ఎంబీబీఎస్లోకి వెళ్ళడము హైలీ ఇంపాసిబుల్. ఆ స్ట్రెస్లో ఒకవేళ మీ పాప ఏమన్నా ఏమంటారు ఒక డిజాస్ట్రస్ డెసిషన్ తీసుకుంటే మీకు ఎంత కష్టం. కూతురు అన్నది ముందు మీకు ఉండాలి కదా. సో మీరు ఆ అమ్మాయిని ఏం చేస్తారంటే కనీసం డెంటల్కి పంపిస్తాం మేడం అంది. డెంటల్ కూడా చెయ్యదమ్మా మీ పాప, ఆ అమ్మాయిని మీరు వెట్ డాక్టర్ చెయ్యండి, ఎలాగో అది అప్కమింగ్ మనకి ఇండియాలో. దిస్ వాజ్ ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటారు. వెట్ డాక్టర్ చేయండి అన్న. ఆ అమ్మాయికి ఎంసెట్లో ర్యాంక్ రాలేదు. లాస్ట్కి వాళ్ళ అమ్మాయిని మనం అబ్రాడ్ కంట్రీస్ పంపిస్తాక చీప్ అండ్ బెస్ట్ చాలా ఫాస్ట్గా మెడిసిన్ కంప్లీట్, లాస్ట్కి వెట్ డాక్టర్కే పంపించారు. అండ్ ఎవ్రీ ఇయర్ అప్డేట్ ఇస్తూ ఉంటారు, నాకు ఇప్పుడు కూడా అప్డేట్ ఇస్తుంటారు, కంప్లీట్ చేసుకొని రిటర్న్ వచ్చింది మేడం, ఇప్పుడు ఇక్కడ మేము పెట్ క్లినిక్ పెడుతున్నాము అని చెప్పారు. సో వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ స్టోరీ అనమాట. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే యాజ్ అ కౌన్సిలర్ మేము వాళ్ళకి కౌన్సిల్ చేసినప్పుడు వినాలి అని ఏమీ లేదు, ఇట్స్ టోటలీ మీ చాయిస్, అంటే మీకు ఓన్లీ ఆప్షన్స్ ఇస్తాము, కానీ అర్థం చేసుకోవడము, బెస్ట్ ఆప్షన్స్ పిక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఆ అమ్మాయి వాళ్ళ పాప ఇప్పటికీ కూడా ఆ అమ్మాయికి తెలియదు ఎక్కడి నుంచి గైడెన్స్ వచ్చింది, ఎలా అమ్మాయి అందులోకి వెళ్ళింది అని, కానీ పేరెంట్కి తెలుసు. పేరెంట్ రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండి ఎప్పటికప్పుడు థ్యాంక్ యూ మేడం, చాలా మంచి సజెషన్ ఇచ్చారు మేడం అని ఎప్పటికప్పుడు, అంటే తనకు గుర్తొచ్చినప్పుడల్లా, వాళ్ళ పాపను ఒక డాక్టర్ కోర్టులో చూసినప్పుడల్లా తను మెసేజ్ పెడుతుంటది అనమాట. సో
అందుకని మేము అంటే మనకి ఇండియాలో కెరియర్ కౌన్సిలింగ్, కెరియర్ గైడెన్స్ అన్న దానికి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకున్న స్కిల్, టాలెంట్, నాలెడ్జ్ ఇదంతా కాకుండా ఇంట్రెస్ట్ ఏంటి? మ్యాథ్స్ లో చాలా బాగుండొచ్చు, కానీ చాలా మంది మ్యాథ్స్ తో ముందుకు వెళ్ళరు. ఇంజనీరింగ్ చదివినా కూడా వాళ్ళకి రెలవెంట్ సబ్జెక్ట్స్ ఉండుండవు. సో వాటికి అసలు ఏమున్నాయి ఏంటి, వీటికి రిలవెంట్ గా ఇప్పుడు మేము ఇచ్చే కెరియర్ కౌన్సిలింగ్ ఇంకొక డైమెన్షన్ ఏంటంటే చాలా క్లియర్ గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎన్ని కెరియర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ఇంజనీరింగ్ లో ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయని తెలియదు. అందరికీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకటే తెలుసు. మెకానికల్ అంటే చీప్ అనుకుంటారు. సెకండరీ తెలిసింది సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్ అంటే ఆ బిల్డింగ్లు కట్టడాలు అనుకుంటారు. బట్ దాంట్లో ఎన్ని సబ్ డివిజన్స్ ఉన్నాయి, ఎంత మంచి స్కోప్ ఉంది తెలియదు. సో ఇవన్నీ మేము చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసి పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తాము, పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తాము. కెరియర్ కౌన్సిలింగ్స్ అండ్ కెరియర్ గైడెన్స్ ఓన్లీ ఇంట్రొడక్షన్ సెషన్స్ మాత్రం చేస్తామన్నమాట. వర్క్ షాప్స్ అండ్ సెమినార్స్ ఇంపార్టెన్స్ ఏంటి అర్థం చేసుకోవడానికి. అండ్ 1-on-1 వచ్చినప్పుడు పర్సనల్ కౌన్సిలింగ్ ఇస్తాము. దాదాపుగా హై స్కూల్ పిల్లలైతే మాత్రం మై అడ్వైస్, ఎస్పెషలీ నా సజెషన్ ఏంటంటే హై స్కూల్ పిల్లలైతే మాత్రం ఖచ్చితంగా మీరు 7th నుంచో 8th నుంచో స్టార్ట్ చేస్తుంటే ఎవ్రీ ఇయర్ 1 టైం కెరియర్ కౌన్సిలింగ్, కెరియర్ గైడెన్స్ సెషన్ తీసుకోండి. సైకోమెట్రిక్ అనాలిసిస్ తీసుకోండి. ఎందుకంటే పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళ వాళ్ళ టేస్ట్లు మారుతాయి, వాళ్ళ రుచులు మారుతాయి. అంటే తల్లిదండ్రులుగా మీకు అందరికీ దాదాపుగా చూసే ఉంటారు. తినే ఆ పదార్థాల్లోనే ఎన్నో మార్పులు చేసేసుకుంటారు వాళ్ళు. ముందు స్వీట్స్ బాగా తినే వాళ్ళైతే ఇప్పుడు స్వీట్స్ వద్దంటారు, జంక్ తినే వాళ్ళైతే జంక్ వద్దంటారు, హెల్దీ ఫుడ్ అంటారు. లేకపోతే హెల్దీ ఫుడ్ తినే వాళ్ళు జంక్ లోకి షిఫ్ట్ అవుతారు. ఇన్ని మార్పులు హ్యూమన్ బీయింగ్ లో అంటే ఒక మనిషిలో చాలా సహజమైన ఇవన్నీ. కానీ ఆ మార్పుల్ని చదువుకి, కెరియర్ కి ముడిపెట్టి ఎలా చూడాలి అన్నది మీకు ఒక కెరియర్ కౌన్సిలర్, ఒక కెరియర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మాత్రమే, అది సర్టిఫైడ్ వాళ్ళైతే ది బెస్ట్. మనం మాక్సిమం మనకి ఇండియాలో, స్పెషలీ ఇండియాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మన ఫ్యామిలీలో ఎంతమంది ఏం చదివారు, వాళ్ళకన్నా టాప్ గా ఎలా తీసుకెళ్ళాలి మన పిల్లల్ని. లేదా మన మన దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని అడుగుతాం ఇంకేం చదివిస్తే బాగుంటుందని. కానీ అక్కడ పిల్లల నాలెడ్జ్ ఏంటి, అంత బడ్జెట్ మన దగ్గర ఉందా, అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ అయిపోయేసరికి వాళ్ళకి స్కోప్ ఏంటి, అసలు కెరియర్ ఏంటి, ఎక్కడికి వెళ్ళొచ్చు వీళ్ళు, అది అసలు మనం పట్టించుకోము. ఇంజనీరింగ్ అందరూ ఒక ఫోకస్లో వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎంతమంది జాబ్లెస్ ఉన్నారండి. దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. అండ్ ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫిజియోథెరపీ డాక్టర్గా చదివింది అమ్మాయి. ఆ అమ్మాయి డైరెక్ట్గా కౌన్సిలింగ్ వచ్చింది. డాక్టర్గా చదివింది కానీ ప్రాక్టీస్ చేయట్లేదు. ఇప్పుడు సాఫ్ట్వేర్లోకి వెళ్ళింది. మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడే మేము చెప్పాము, మీకు టెక్నికలీ చాలా ఇంట్రెస్ట్ ఉంది, మీరు దాంట్లోకి వెళ్ళడం మంచిదంటే, నాకు ఇప్పటి వరకు కంప్యూటర్సే తెలియదు మేడం, ఒక కీబోర్డ్ ఎలా ముట్టుకోవాలో నాకు తెలియదు మేడం, నాకు వద్దు టెక్నికలీ, నేను సాఫ్ట్వేర్లోకి వెళ్ళను. 4.5 years అండి డాక్టర్ ఇన్ ఫిజియోథెరపీ, హౌసింగ్ కూడా ఒక పెద్ద హాస్పిటల్లో చేసి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయింది. బట్ బెస్ట్ పాయింట్ ఏంటంటే దట్ గర్ల్ మా కౌన్సిలింగ్ ద్వారా, ఓకే కెరియర్ కౌన్సిలింగ్ అన్నది తను తీసుకోలేకపోయింది, కానీ మేమిచ్చిన పాజిటివ్ ఆప్టమిస్టిక్ మోటివేషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి పట్టు విడవని విక్రమార్కుడు అంటారు కదా, ఆ విక్రమార్కిని ఈమ. ఓకే, కానీ అంతా చదివేశాక ఒకేసారి జంప్ తీసుకుంది. బేసిక్స్ ఏమీ లేకుండా, ఒక కీబోర్డ్ కూడా టచ్ చేయడం రాని ఆవిడ ఇవాళ ఒక ఆర్కిటెక్ట్ గా జాబ్ చేస్తుంది. సో ఫెయిలియర్ అన్నది లేకుండా, డిసప్పాయింట్మెంట్ అన్నది లేకుండా మీకు ఒక గైడెన్స్, ఒక సపోర్ట్ అండ్ దట్టు ప్రొఫెషనల్ గా తీసుకోవడానికి డెఫినెట్ గా వర్చువల్ లోకల్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఆల్దో మేము ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్ అయినా కూడా కమర్షియల్ పర్స్పెక్టివ్ ఆ బేసిస్ లో చెయ్యమండి టోటలీ. ఎందుకంటే కెరియర్ కౌన్సిలింగ్, కెరియర్ గైడెన్స్ అన్నది మేము ఇంక్లూడ్ చేసిందే సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ, అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్. చాలా కంట్రీస్ లో సిటిజన్స్ హ్యాపీనెస్ మీదనే కన్సిడర్ చేస్తారు, వాళ్ళ గ్రోత్ ఏంటి, వాళ్ళ కంట్రీ గ్రోత్ ఏంటి అని. సిటిజన్స్ హ్యాపీనెస్, సిటిజన్ సాటిస్ఫాక్షన్ ఆర్ హెల్త్ బేసిస్ మీద. మనకు అది లేదు, మనకి జీడిపి ఒకటే ఉంది, ఓన్లీ మనీ కౌంట్ చేస్తారు. మనం కూడా అదే ఫోకస్లో వెళ్తున్నాం. కానీ మనం మనుషులమి, మనకు అన్నిటినీ మించి కావాల్సింది సంతోషంగా ఉండడం. సో ఆ సంతోషం ఎలా తెచ్చుకోవాలి అన్నది కెరియర్ కౌన్సిలింగ్, కెరియర్ గైడెన్స్ లో మా దగ్గర చాలా స్పెషల్గా దొరుకుతుంది మీకు. అండ్ ఇందాక చెప్పినట్టుగా స్మాల్ బిజినెసెస్ కి ఇవన్నిటికీ కూడా మీకు రెలవెంట్ గా ఉండేలాగా మేము డిజైన్ చేసాము. మేబీ సేవా వాళ్ళు తొందరలో మీకు ఇన్ఫార్మ్ చేయొచ్చు మా సర్వీసెస్ ఏవైతే మేము ఇస్తున్నామో ఓన్లీ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ అండ్ స్మాల్ బిజినెసెస్ కి.
అకౌంటింగ్ సపోర్ట్ కావచ్చు, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ కావచ్చు, డిజిటల్ కాకుండా ఆన్లైన్, ఆఫ్లైన్ 2 మార్కెటింగ్ సపోర్ట్స్, సేల్స్ సపోర్ట్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ సపోర్ట్స్ ఇవన్నీ ఏవైతే ఇస్తున్నామో అవన్నీ డెఫినెట్లీ సేవా వారు తొందరలో అనౌన్స్ చేస్తారు అనుకుంటున్నాము. ఎందుకంటే రీసెంట్గా డిస్కస్ చేశాము. So I thank once again all of you for giving this time and listening to me. Thank you, Neeraja garu, and thank you, Seva, for giving this platform. మీరు ఎవరైనా ఏమైనా అడగాలి అనుకుంటే అడగచ్చండి. డౌట్స్ అండి ఎవరికన్నా? మ్యామ్ నేను వీడియో ఆన్ చేసుకోలేను, బయటకు వచ్చేసాను. No problem. మ్యామ్ వన్ డౌట్, జ్యోతి మ్యామ్. నాది స్మాల్ బిజినెస్ కేక్స్ అండ్ పేస్ట్రీస్ కదండి. నాకు సేల్స్ ఇంప్రూవ్మెంట్ కి ఏమన్నా మీ దగ్గర కోర్స్ ఉందా? ఐ మీన్ ఏమన్నా నాకు హెల్ప్ అవుతుందా? డెఫినెట్ గా హెల్ప్ చేయగలమండి సునీత గారు. ఇందాక చెప్పినట్టుగా యాక్చువల్లీ లక్ష్మి గారు చాలా రైట్ ప్రాసెస్ లో ఉన్నారు. సర్టిఫికేట్స్ ఇవన్నీ కావాలి, ఇలా ఉండాలి అని ఆలోచిస్తారు, కానీ యాక్చువల్లీ సర్టిఫికేట్స్ నాట్ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇప్పుడు మీరు అడుగుతున్న సర్వీస్ ఏదైతే ఉందో దానికి ఒక కోర్సు లాగా మీకు ఇస్తే అది ఏ ఉపయోగం ఉండదు మీకు. మీకు కావాల్సింది ఏంటంటే హ్యాండ్ హెల్డ్ సపోర్ట్, స్టెప్ బై స్టెప్ చెప్పాలి. ఎందుకంటే రోజు మారుతున్న మార్కెట్ ట్రెండ్స్, వాటిని బట్టి మీకు మీ బిజినెస్ ఇంప్రూవైజేషన్ గురించి చెప్పాలి. స్పెషలీ మీ బిజినెస్ కంటే ఇప్పుడు ఎనీ బిజినెస్ ఫస్ట్ థింగ్ మీ లొకేషన్ అండ్ మీరున్న గ్రూప్స్ ఆర్ మీరున్న కమ్యూనిటీ, దాని బేస్ మీద ఇప్పటి వరకు మీరు ఎంత కమ్యూనిటీ కేటర్ అయ్యారు, దాన్ని ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు అని డెఫినెట్ గా అనలైజ్ చేయొచ్చండి. ఓకే మ్యామ్, ఎప్పుడు అప్రోచ్ అవ్వచ్చు మిమ్మల్ని? మాకు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించండి. 9490030235కి ఒక వాట్సాప్ మెసేజ్ పంపించండి. ఒకసారి షెడ్యూల్ చూసి ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళతో మీకు టైం షెడ్యూల్ చేయించి ఒకసారి మీ బిజినెస్ డీటెయిల్స్ అన్ని తీసుకుని ఎలా హెల్ప్ చేయగలం అన్నది మేము సపోర్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. వెల్కమ్ అండి. ఎనీ డౌట్స్ అంటే ఇంకెవరికన్నా? హోప్ఫుల్లీ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫర్ జాయినింగ్. హ్యాపీ సేల్స్ అండి అందరికీ.